హైదరాబాద్లో వాసవి గ్రూప్కి సంబంధించి కొంతమంది బాధితులు ప్రస్తుతానికి రోడ్డెక్కారు. బాచుపల్లిలోని వాసవి గ్రూప్ అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్స్ ఆందోళన చేపట్టారు. 2024లో అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తి చేసి తమకి అప్పచెప్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అని చెప్పేసి మొత్తానికైతే ఫ్లాట్ బయర్స్, ఫ్లాట్ ఓనర్స్ ప్రస్తుతానికి రోడ్డెక్కి ప్రొటెస్ట్ చేస్తున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జనరల్గా మనం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కువ శాతం ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్, అలాగే కొంచెం డబ్బులున్న వాళ్ళందరూ కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో ఫ్లాట్స్ కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మోడర్న్ లివింగ్, మోడర్న్ ఎమ్యూనిటీస్, పార్క్, స్విమ్మింగ్ పూల్, కార్ పార్కింగ్ ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయని చెప్పేసి ఈ గేటెడ్ కమ్యూనిటీస్ని ప్రిఫర్ చేస్తారు. సో వాసవి గ్రూప్ బాచుపల్లిలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు అంటే ఇటు 2024 కల్లా ఇటు ఓనర్స్కి ఫ్లాట్స్ని కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి ఇటు బ్యాంకు నుంచి చాలామంది ఇప్పుడు ఓనర్స్ ఒక ఫ్లాట్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ కొనాలి అని అంటే ఒక 20% మినిమం డౌన్ పేమెంట్ చేస్తారు. కొంతమంది 30%, 40%, అంటే ₹1,00,00,000 ఫ్లాట్ అనుకుంటే కనుక 20-30 లక్షలు డౌన్ పేమెంట్ చేసి దాని తర్వాత బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆ లోన్ కూడా కడుతూ ఉంటారు. సో ప్రతి నెల ఇటు ఈఎంఐ కడుతున్నారు. 2024 కల్లా తమ ఫ్లాట్ తమకు అందుతుంది కదా, సొంత ఇంటి కళ నెరవేరుతుంది కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో డ్రీమ్ హోమ్ అని చెప్పి ఆ కాన్సెప్ట్నే వాసవి గ్రూప్ ప్రస్తుతానికైతే వీళ్ళందరికీ ఫ్లాట్స్ అమ్మి వాళ్ళకి మాత్రం ఇన్ టైం హ్యాండ్ ఓవర్ చేయలేదు.